సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. ఇందుకోసం పక్కాగా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం మొదలయ్యే రెండో మ్యాచ్ కోసం టీమిండియా సోమవారం ముమ్మర ప్రాక్టీస్ చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నెట్స్లో చెమటోడ్చారు. సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ నాండ్రీ బర్గర్ సవాల్ను తిప్పుకొట్టేందుకు కోహ్లీ, షార్ట్ బాల్ బలహీనత నుంచి బయటపడేందుకు శ్రేయస్ అయ్యర్ నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. ఎప్పట్లానే అందరికంటే ముందుగానే నెట్స్కు వచ్చిన విరాట్ తొలుత సెంటర్ నెట్స్లో బౌలర్ను ఎదుర్కొన్నాడు. ఆపై బయట నెట్స్లో 20 నుంచి 25 నిమిషాల పాటు హై ఇంటెన్సిటీ త్రో డౌన్స్ ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేశాడు. ఓ లెఫ్ట్ ఆర్మ్ నెట్ బౌలర్తో పాటు బుమ్రా, సిరాజ్, అశ్విన్, ఆవేశ్ ఖాన్ అతనికి బంతులు వేశారు. ఎక్కువగా ఫ్రంట్ ఫుట్పై ఆడిన విరాట్ కోహ్లీ కొన్నిసార్లు క్రీజ్ దాటొచ్చి బాల్స్ను మిడ్ వికెట్ మీదుగా పంపించాడు. బుమ్రా బౌలింగ్లో సూపర్గా ఆడిన కోహ్లీ అశ్విన్ బౌలింగ్లో ఓ భారీ 6 కొట్టాడు. మరోవైపు తొలి టెస్టులో షార్ట్ బాల్కు అవుట్ అయిన శ్రేయస్ అయ్యర్ శ్రీలంకకు చెందిన త్రో డౌన్ స్పెషలిస్ట్ నువాన్ 18 గజాల దూరం నుంచి వేసిన ఓ బాల్ను ఫుల్ చేయబోయి మిస్ అయ్యాడు. అది పొట్టపై తాగడంతో కాసేపు బ్యాటింగ్ ఆపేశాడు. ఆ తరువాత 18 గజాల దూరం నుంచి బాల్స్ వేసిన ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్టులు ఎదుర్కొన్న అయ్యర్ ఏమాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ఇక శనివారం జరిగిన సెషన్లో ఎడమ భుజానికి బాల్ తగలడంతో ఇబ్బంది పడ్డ శార్దుల్ ఠాకూర్ కూడా ప్రాక్టీస్కి వచ్చాడు. కానీ నెట్స్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాడు. గిల్, కేఎల్ రాహుల్ కూడా నెట్స్లో చురుగ్గా పాల్గొన్నారు. మరి ఈ టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేస్తారో లేదో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.